అన్నమయ్య జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సోదరుడు రమేష్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. రమేష్ రెడ్డి గత 5 ఏళ్లుగా రాయచోటి ఇన్ఛార్జిగా పనిచేశారు. రాయచోటి టికెట్ రాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు రమేష్ రెడ్డి. అయితే ఈ టికెట్ రాక అసంతృప్తిలో ఉన్న రమేష్ రెడ్డితో వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి, రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో రమేష్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుదర్శన్, చెప్పండి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయితే శ్రీనివాసరెడ్డి సోదరుడు రమేష్ రెడ్డి వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రెండు ప్రధాన పార్టీలు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీట్లను అనౌన్స్ చేసి చాలా కాలమైనప్పటికీ ఇంకా పార్టీల మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అసంతృప్తి నేతలందరూ కూడా ఇప్పటి వరకు వేచి చూశారు. ఆయా అధిష్టానాల నుంచి పిలుపు వస్తుందేమో, కనీసం బుజ్జగిస్తారేమో, భవిష్యత్తు పైన హామీ ఇస్తారేమో అని ఎదురు చూసిన నేతలందరికీ ఇప్పటికీ అలాంటి సంకేతాలు ఏమీ రాకపోవడంతో చివరకు వాళ్ళు పార్టీలు వీడుతూ ఉన్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటికి చెందిన టీడీపీ సీనియర్ లీడరు రమేష్ రెడ్డి వైసీపీలోకి చేరుతున్నారు. రాత్రంతా కూడా ఆయన వైసీపీ నేతలతో చర్చలు జరిపారు. రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డితో పాటు స్థానిక రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు కూడా రమేష్ రెడ్డితో మంతనాలు జరిపారు. ఆయన వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ రమేష్ రెడ్డి ఎవరో కాదు, మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి కొడుకు. ప్రస్తుతం టీడీపీలో చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డికి స్వయాన అన్న. రాయలసీమకి సంబంధించి సీట్ల కేటాయింపు విషయంలో శ్రీనివాసులు రెడ్డి మేనియా అక్కడ టీడీపీలో బాగా నడుస్తుంది. ఆయన చెప్పిన వాళ్ళకే చంద్రబాబు నాయుడు రాయలసీమలో సీట్లు ఇచ్చారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే స్వయంగా సొంత అన్నకు సీట్ ఇప్పించుకోలేకపోయాడు. ఇక్కడ కడపలో శ్రీనివాసులు రెడ్డి భార్య మాధవి రెడ్డి పోటీ చేస్తూ ఉంది. శ్రీనివాసులు రెడ్డి కూడా కడప ఎంపీకి పోటీ చేయాలనుకున్నారు. అయితే అది వేరే వారికి ప్రకటించారు. గడిచిన 5 ఏళ్లుగా టీడీపీ ఇన్ఛార్జిగా ఉండి అన్ని కార్యక్రమాలు చేసిన తనకు సీటు ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన రమేష్ రెడ్డి చివరకు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఆయన వైసీపీలో చేరబోతూ ఉన్నారు. అయితే ఇది చాలా మేజర్ స్టెప్ అని చెప్పవచ్చు. టీడీపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందుకంటే రాయచోటిలో ఎప్పటి నుంచో 4 వర్గాలు ఉన్నాయి. వాటిల్లో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మాత్రమే సీటు కేటాయించారు. మిగిలిన వర్గాలన్నీ కూడా కలిసి పనిచేస్తాయని చంద్రబాబు నాయుడు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు రమేష్ రెడ్డి ఏకంగా పార్టీలో ఉండకపోగా పార్టీని వీడి వైసీపీలో చేరుతుండడంతో రాయచోట్లు కానీ అన్నమయ్య జిల్లాలో కొంత టీడీపీకి ఇది నష్టం చేకూర్చే అంశం అని చెప్పవచ్చు. స్వాతి. థ్యాంక్ యూ సుదర్శన్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.